మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాజకీయం చేయటానికే శారదా పీఠం అంశాన్ని లేవనెత్తుతున్నారని విమర్శించారు. వేములవాడ, సమ్మక్క సారలమ్మ ఆలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని వివరించారు చామల. తమకు కూడా దైవభక్తి ఉందన్నారు. శారదా పీఠం భూమిని పేద ప్రజల కోసమే తీసుకున్నామని, స్వలాభ కోసం కాదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. ప్రజలను అనవసరంగా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు చామల. ఈరోజు బీఆర్ఎస్ ఏ మాట మాట్లాడుతుందో ఒక 24 గంటలు 48 గంటల తర్వాత అదే బీజేపీ తీసుకుంటుంది లైన్. ఏమాత్రం కన్స్ట్రక్టివ్ లైన్ లేదు. ఢిల్లీకి పోయినప్పుడు ఒక మాట, గల్లీల కోసం ఒక మాట మాట్లాడితే ఎట్లా బీజేపీ నాయకులు అందరూ? అంటే ఇలా మంచినీళ్ళు తాగొద్దని చెప్పి మీరు ఇలా శారదాపీఠం భూముల గురించి మళ్ళీ రోడ్డు ఎక్కినావు. మొన్న మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ వాసుల కోసం రోడ్డు ఎక్కినాం. వాళ్ళు కూడా ముందే చర్చలకు వచ్చిర్రు, ప్రభుత్వంతో చర్చలలో కూసుర్రు, ఎస్ఎఫ్టీకి ఎంత కావాలనో అడుక్కుర్రు. అంతా అయిపోయింది. అయిపోయినాక ఈ 6 అడుగుల మహానుభావుడు ఈ తాడి చెట్టు హరీష్ రావు అడిగి పోయిండు. పోయి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడి మీడియాను పిలిపించుకొని హంగామా చేయడం మొదలుపెట్టిండు. గతంలో కూడా హైడ్రా గురించి ఎన్నిసార్లు విష ప్రచారం చేసిర్రు. ఉండొచ్చు కొద్దిగా, కొన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తీసినప్పుడు అక్కడ బాధలైతే వాళ్ళందరినీ కూడా కాంపన్సేట్ పే చేసేది ప్రభుత్వం. మరి లక్షల మందికి ఈరోజు అపార్ట్మెంట్ వాసులకు వాళ్ళకు కబ్జాకు గురైనటువంటి పార్కులు, లేఅవుట్లల్లో కబ్జాకు గురైనటువంటి అప్రోచ్ రోడ్లు, కబ్జాకు గురైనటువంటి చెరువులు, మరి ఇవన్నీ క్లియర్ చేయడంతో ప్రజలకు మంచి చేయలేదు హైడ్రా. హైడ్రా ఏం చేసిందో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ సోషల్ మీడియా ద్వారా జరిగే చెడు ప్రచారము కేవలం ఇది రాజకీయం కోసమే చేస్తుర్రు. మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి మీ అటెన్షన్. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళకు ఒకటే ఒక పని, రోజు తప్పించి రోజు, ఒకరోజు బామ్మడిది వస్తాడు, ఒకరోజు బావ వస్తాడు. వీళ్ళిద్దరికి ఏం పని లేదు. వీళ్ళ పని ఒకటే పని. వాళ్ళ పొజిషన్ ఏందో తెలియదు, మేము అపోజిషన్ అనుకుంటున్నాం. అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. మేము 10 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉన్నాం, కానీ రోజు తప్పించి రోజు మీరు చేస్తున్న పనులు అడ్డుకోలే. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుర్రు, మీరే పని చేశారన్న ఉద్దేశంతో ఉంటే నిట్టేటను ముంచిపోయారు. మీరు చేసిన పరిపాలన దరిద్ర పరిపాలన కాబట్టి ఆచితూచి చేయాల్సి వస్తుంది. మాకు రూపాయికి చిల్లర పైసల కోసం భూములు దారదత్తం చేసినటువంటి దరిద్ర పాలన మీది. ఫ్యూచర్ ప్రయోజనాల కోసం ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క రూపాయికి మీరు కోకాపేట ప్రాంతంలో